హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే అకౌంటింగ్ రూల్స్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. పర్సనల్ అకౌంట్ రూల్: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. చూడండి, పర్సనల్ అకౌంట్ మీన్స్ యువర్ ఓన్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్: డెబిట్ ద రిసీవర్, మనం రిసీవ్ చేసుకుంటే డెబిట్ చేయాలి. క్రెడిట్ ద గివర్, మనం ఇస్తుంటే క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ పెయిడ్ టు మోహన్ ₹200. Cash paid to Mohan. Mohan is the receiver. Mohan is the name. Personal account is the names. Mohan, Ravi, Kant, Srikant and Akbar, Salim. Itla names vaste personal account. So personal account means cash paid to Mohan. Mohan is the personal account. Personal account rule: debit the receiver, credit the giver. Credit the giver. సో మోహన్ రిసీవర్ ఆర్ గివర్? మనం పే చేసాం మోహన్ కి. మోహన్ ఈజ్ ద రిసీవర్. సో మోహన్ అకౌంట్ డెటార్ ఏమిచ్చాం మనం? క్యాష్ అకౌంట్ ₹200 డెబిట్ అండ్ క్రెడిట్ ₹200. దిస్ is general entry. Date particulars, LF, debit column and credit column. Okay. Narration being said. Cash paid to Mohan. Children, this is general entry. General entry, how many columns? 1, 2, 3, 4, 5 columns. Journal entry. Okay. పర్సనల్ అకౌంట్ మీన్స్ పర్సనల్ అకౌంట్ రూల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో పర్సనల్ అకౌంట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? క్యాష్ పెయిడ్ టు మోహన్, మనం మోహన్ కి పే చేసాం. మోహన్ ఈజ్ ద రిసీవర్. ఫస్ట్ నేమ్ చూసుకోండి, ఏదైనా నేమ్ ఉంటే ఇది పర్సనల్ అకౌంట్ కింద పర్సనల్ ఎంట్రీ ఇది. ఓకే, మోహన్, రవి, కృష్ణ. ఓకే, మోహన్ ఈజ్ ద పర్సన్, దిస్ ఈజ్ పర్సనల్ అకౌంట్. మోహన్ రిసీవరా గివరా చూసుకోండి ఫస్ట్. Mohan is the personal account rule: debit the receiver, credit the giver. So Mohan is the receiver or giver? Cash paid to Mohan, మనం పే చేసాం మోహన్ కి. సో మోహన్ ఈజ్ ద రిసీవర్. రిసీవర్ ని ఎప్పుడు డెబిట్ కాలమ్ లో రాయాలి. గివర్ ఏమి ఇచ్చామో దాన్ని క్రెడిట్ కాలమ్ లో వేయండి. క్రెడిట్ లైన్. ఓకే, ఫస్ట్ లైన్ ఈజ్ ద డెబిట్ లైన్, సెకండ్ లైన్ ఈజ్ ద క్రెడిట్ లైన్. సో మోహన్ రిసీవర్ కాబట్టి మోహన్ అకౌంట్, ABC స్టాండ్స్ ఫర్ అకౌంట్, DR స్టాండ్స్ ఫర్ డెబిట్ అండ్ 2 మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. TO2, T క్యాపిటల్ O, క్యాష్ అకౌంట్. సో డెబిట్ 200 అండ్ క్రెడిట్ 200. Narration being cash paid to Mohan. Okay, next entry, second example. Cash received from Gopi, ₹1000. Cash received from Gopi, మనం రిసీవ్ చేసుకున్నాం గోపి దగ్గర నుంచి. సో ఎంట్రీ ఏంటి? ఇది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా చూసుకోండి ఫస్ట్. పర్సనల్ అకౌంట్ అంటే ఇక్కడ గోపి అన్న నేమ్ ఉంటే దిస్ ఈజ్ ఆల్సో పర్సనల్ అకౌంట్. Gopi rule is the debit the receiver, credit the giver. So Gopi is the receiver or giver? Cash received, మనం రిసీవ్ చేసుకున్నాం ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ గోపి. గోపి ఈజ్ ద గివర్. గోపి గివర్ అంటే సెకండ్ లైన్ లో రాయండి. ఫస్ట్ లైన్ క్యాష్ ABC అకౌంట్ డెటార్ టు గోపి అకౌంట్. ₹1000 debit and ₹1000 credit. Narration being an word చేర్చి cash received from Gopi అని నోట్ చేయండి. Cash received from Gopi.
Okay. Say date, particular sell of amount, debit amount and credit amount. చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గోపి, మనం రిసీవ్ చేసుకున్నాం ఎవరి దగ్గర నుంచి? గోపి. గోపి ఈజ్ ద గివర్ కాబట్టి సెకండ్ లైన్ లో రాయండి. ఏం రిసీవ్ చేసుకున్నాం? క్యాష్ ఈజ్ ద డెబిట్ లైన్ లో క్యాష్ అకౌంట్ రాయండి. ఓకే, దిస్ ఈజ్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్ రియల్ అకౌంట్. Real account related to all types of assets. How many types of assets? Current assets, fixed assets, intangible assets. What is current assets? Current assets means 1 year below assets. For example, cash in hand, cash at bank, sundry debtors, bills receivable. Next, fixed assets, for example, buildings, land and cars, vehicles, etc. Next, intangible assets, goodwill, patents, trademarks. All assets related to real account. Real account rule: debit what comes in, credit what goes out. Credit what goes out. Debit what comes in, credit what goes out. For example, purchased furniture. Example, purchased furniture, rupees 5,000. 5,000 rupees. Purchased furniture. Furniture is the asset. ఇక్కడ నేమ్ ఉందా? రామ, సీత, గీత, ఇట్లా నేమ్ లేదు. Furniture is the asset. All furniture related to real account. This is so real account. Furniture is the real account. Furniture account rule: debit what comes in, credit goes out. Credit goes out. ఇప్పుడు furniture comes in or goes out? మనం పర్చేజ్ చేసాం ఫర్నిచర్ ఈజ్ ద కమ్స్ ఇన్, సో కమ్స్ ఇన్ డెబిట్. ఓకే, ఫర్నిచర్ ఈజ్ ద కమ్స్ ఇన్. ఓకే, ఫర్నిచర్ ఈజ్ ద ఫస్ట్ లైన్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్. A by C stands for account, DR stands for debit. 5,000 goes out to cash. మనం క్యాష్ పే చేసి ఫర్నిచర్ తీసుకొస్తాం. ఫర్నిచర్ ఈజ్ ద కమ్స్ ఇన్, గోస్ అవుట్ క్యాష్. సో టు క్యాష్ అకౌంట్ హౌ మచ్ అమౌంట్? 5,000 rupees. ఓకే, narration: being purchased furniture. This is narration. Okay, next entry, next example: sold old furniture. Okay, 1,000 rupees. Transaction ఏమి ఇచ్చాడు? sold old furniture, 1,000 rupees. Sold old furniture is the asset. All types of assets is called a real account. Okay, furniture asset. This is a real account. Real account rule: comes in debit, goes out credit. Sold అంటే ఏమి? అమ్మేసాం. ఓల్డ్ ఫర్నిచర్ మన ఇంట్లో ఉంటే సేల్ చేసేసాం. సేల్ చేస్తే ఫర్నిచర్ is comes in or goes out? Goes out. Furniture is goes out. So this is credit side rule. For real account rule ఏంటి? goes out credit, comes in debit. Furniture is the goes out, so credit side in the real account. So sold old furniture, furniture sale చేస్తే comes in cash account debtor to sold old furniture. That's all. Old furniture account. Okay, అర్థమైందా? sold old furniture, sold అమ్మేసాం old furniture. అమ్మేసాం and comes in cash, goes out old furniture. Narration: being
sold old furniture. Okay. Next account, nominal account. Nominal account. Okay. Nominal account means all expenses and losses, incomes and gains is called nominal account. Okay. Nominal account rule, debit all expenses, EXP short form, expenses and losses, credit all incomes and gains, all incomes and gains. This is rule of nominal account. For example, salary paid. Salaries paid rupees 30,000. Salary paid మనం pay చేసాం. So this is expenses. All expenses debit side in the nominal account. All expenses debit side in the nominal account. So first line, salary account debtor to ఏం pay చేసాం? 30,000 rupees cash account. Cash account 30,000 debit line and credit side 30,000. Narration, being salaries paid. Just being and word add chesi salaries paid. Okay, కింద underline చేయండి. Okay. Second example, rent received. Rent received rupees 10,000 rupees. Rent received, this is income. Okay, rent మనం రిసీవ్ చేసుకున్న 10,000 income. All incomes, all expenses is called nominal account. Income is the credit side. Incomes and gains credit. So debit ఏమొస్తుంది? Rent received. ఏం రిసీవ్ చేసుకున్నాం? 10,000 rupees రిసీవ్ చేసుకున్నాం. Cash is received. So cash account debtor 10,000 rupees debit to rent account. Rent purpose లో మనం cash ని రిసీవ్ చేసుకున్నాం. Cash account debtor to rent account 10,000 rupees. Narration చిన్నగా వేసుకోండి. Narration being rent received. Being rent received underline. Okay. Salaries అంటే expenses. మనం pay చేస్తే expenses కాబట్టి this is nominal account. Rent received మన income వస్తుంది కాబట్టి that is also called nominal account. Both nominal accounts. All expenses is the debit side and all incomes credit side in the nominal account. Okay.